హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విదేశీ కథలు. ఇక్కడైతే మనం స్కాట్లాండ్లోని ఫోర్ట్ విలియం అనే టౌన్ని విజిట్ చేశాము. ఇది స్కాటిష్ మౌంటైన్స్తో సరౌండ్ అయి ఉంటుంది. ఒక టిపికల్ స్కాటిష్ టౌన్ ఎట్లా ఉంటుంది అన్న ఐడియా కోసం అయితే ఈ వీడియో షూట్ చేశాను. ఇక్కడ మౌంటైన్ వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటి స్టన్నింగ్ ల్యాండ్స్కేప్స్తో సరౌండ్ అయి ఉంది కాబట్టి ఈ టౌన్కి అవుట్డోర్ క్యాపిటల్ ఆఫ్ యూకే అన్న టైటిల్ అయితే ఇచ్చారు. అంతేకాదు సమ్ ఆఫ్ ద స్పోర్ట్స్ లైక్ క్లైంబింగ్, సెయిలింగ్, మౌంటైన్ బైకింగ్ ఇలాంటి అడ్వెంచరస్ స్పోర్ట్స్ అన్నిటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వటం వల్ల ఈ టౌన్కి అవుట్డోర్ క్యాపిటల్ ఆఫ్ యూకే అనే టైటిల్ అయితే ఇచ్చారు. యూకేస్ హైయెస్ట్ మౌంటైన్ బెన్ నెవీస్ ఈ టౌన్కి చాలా దగ్గరలో ఉంటుంది. హ్యారీ పాటర్ మూవీలోని హాగ్వర్డ్స్ ఎక్స్ప్రెస్ గ్లెన్ఫినన్ వైడాక్ట్ అనే బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడి నుండి జస్ట్ 4 hours డిస్టెన్స్లో ఉంటుంది. అంతేకాదు గేట్వే టు ది స్కాటిష్ మౌంటైన్స్ అన్న నేమ్ అయితే ఈ టౌన్కి ఉంది. యూకేస్ హైయెస్ట్ మౌంటైన్ బెన్ నెవీస్కి ఫుట్ పార్ట్లో అయితే ఈ టౌన్ ఉంటుంది. మౌంటైన్ ట్రెక్కింగ్, క్లైంబింగ్, స్కైయింగ్, బైకర్స్కి ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ అవుట్డోర్ యాక్టివిటీస్ ఎక్కువ కాబట్టి మౌంటైన్ వేర్ హౌస్, ప్యూమా లాంటి స్పోర్ట్స్ వేర్ షాప్స్ ఉన్నాయి. ఇది క్రిస్మస్ టైం కాబట్టి ఇక్కడ డెకరేషన్ అయితే చూడొచ్చు. చూడండి, హిస్టారిక్ ట్రాన్స్పోర్ట్ని ఇండికేట్ చేస్తూ బ్రాంజ్ ఫోర్డ్ కార్ని డిస్ప్లే పెట్టారు. మనమైతే హై స్ట్రీట్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, మొత్తం షాపింగ్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ ఒక సీ ఫుడ్ రెస్టారెంట్ అయితే ఉంది.
వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అంటిల్ నెక్స్ట్ వీడియో.